శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. ధనుస్సు రాశి.
ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని ఒక్కసారి పరిశీలన చేసినట్టయితే గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని, ద్వితీయ స్థానంలో శుక్ర బుధుల యొక్క సంచారము చాలా బాగుంది. తృతీయ స్థానంలో రాహు బాగున్నారు. సప్తమ స్థానంలో గురువు గారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించండి. గురువు గారి యొక్క సప్తమ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతూ ఉందో అన్ని పనులు అయిపోతాయి. వీరికి భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. గురుబలం చాలా బాగున్నన్నాళ్ళు ఏ ఇతర గ్రహాల యొక్క ఉనికి అంత బాగా లేకపోయినా మనము భగవంతుణ్ణి పూజిస్తూ ఉన్నట్లయితే ఆ గురుబలం అనేది ఇతర గ్రహాల యొక్క ఫలితం ఏదైతే చెడ్డ ఫలితం ఉందో అది రాకుండా చేస్తుంది. మంచి జరగకపోయినా చెడు జరగనివ్వదు. గురువు గారి యొక్క గొప్పతనం అదే. ఇక్కడ ఇతర గ్రహాలు కూడా బాగున్నాయి. అంటే గురువు గారితో పాటు శుక్ర కుజులు బాగున్నారు, రాహు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి బాగుంది. కాబట్టి మీరు చేసేటటువంటి పూజ, పునస్కారం, జపం, తపం, హోమం, యజ్ఞం, యాగం, దానం, ధర్మం ఏదైనా తీసుకోండి, చాలా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చేస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇది మిమ్మల్ని ఎంత పెద్ద స్థాయికి తీసుకెళ్తుందంటే కుటుంబం బాగుంది, అన్నదమ్ములు బాగున్నారు, స్థిర చిరాస్తులు బాగున్నాయి, సంతానం బాగున్నారు, భార్యాభర్తల అనుబంధం బాగుంది, రాస్యాధిపతి యొక్క బలము అత్యద్భుతంగా ఉంటూ రాశిని చూస్తున్నారంటే ఇంకా వేరే ఏమీ చెప్పవలసిన అవసరం లేదు. అన్ని అనుకూలతలు సంతరించుకుంటూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. విద్యార్థులకి అనుకూలం, భార్యాభర్తలకి అనుకూలం, సంతానానికి అనుకూలం, కుటుంబానికి అనుకూలం, ఆదాయానికి అనుకూలం. ఉద్యోగ జీవితంలో కొంచెం కష్టం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే కొద్ది రోజులు ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు, ఎవరైనా సరే, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఎలాంటి వాళ్ళైనా సరే కొంచెం సంయమనాన్ని పాటించండి. అత్యద్భుతమైన ఫలితాలు మీ సొంతం. అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. నల్ల నువ్వులు దానం చెయ్యండి, సరిపోతుంది. ప్రశాంత జీవితంతో ఉంటారు, అభివృద్ధిలో ఉంటారు, అత్యద్భుతమైన ఫలితాలు అందుకుంటూ ఉంటారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము గురువు గారితో కలిసి ఇంకా ఇంకా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. పబ్లిక్ రిలేషన్స్ ని బాగా ఎక్కువ చేస్తుంది. అలాగే ఈ శుభకార్యాలు ఎక్కువగా జరిగేటట్టు చేస్తుంది. శుభకార్యాల నిర్వహణ కూడా చాలా బాగుంటుంది. చాలా చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వారం అంతా కూడా ధనుస్సు రాశి వారికి చాలా బాగుంది. కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు చేసుకుని మరింత ప్రశాంత జీవితంతో ఉండడానికి, మరింత అభివృద్ధికరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం.